హాయ్ టు ఆల్. చూస్తున్నారు కదండీ! రాజమౌళి గారు 'త్రిబుల్ ఆర్' మూవీలో వేసిన సెట్ అనేది లోపల ఉందనమాట. అంటే ఇది వచ్చి ఔటర్ అనమాట. అసలు అక్కడ గూడా ఎంత క్రౌడ్ ఉందంటే పిక్స్ అసలు వదలకుండా తీస్తున్నారు. అంతా బావుందనమాట. మీకొచ్చేస్తుంది లోపల వ్యూ అనేది. ఇక్కడ మేము లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. ఎంటర్ అయిపోయాక లోపల ఉంటదండి. అబ్బబ్బబ్బా! నేను చెప్పడం గాదు మీకు చూపిస్తాను చూడండి. ఆ! సెట్ దగ్గర పిక్స్ అయితే తీశారండి. మామూలుగా లేవు. అసలు ఎంట్రన్స్ గూడా చాలా బావుంది. అసలు 7:30, 8:30కి అసలింకా ఈవినింగ్ ఇంకా కూల్‌గా ఉంటది గదా! అంటే కొంచెం ఎండ తగ్గుతుంది గదా! ఇదిగోండి వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ ఎగ్జిబిషన్ అంట విజయవాడలో వజ్రా గ్రౌండ్స్. విజయవాడలో వజ్రా గ్రౌండ్స్ అంటే బిసైడ్ ఏ కన్వెన్షన్. బందర్ రోడ్‌లో ఏ కన్వెన్షన్ ఉంది గదండీ! దాని పక్కన కొంచెం మూవ్ ఆన్ అయితే చాలా వరకు ఇది అడ్రెస్ అందరికీ తెలుసు. కాకపోతే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. చాలా చాలా బావుందండి. ఇదిగోండి స్టార్ట్ అయిపోయింది. 'త్రిబుల్ ఆర్' సెట్ అనేది. ఆ థీమ్‌తో చేసిన ప్రతీది నేను దగ్గరికి చాలా నీట్‌గా చూపిచ్చాను. ఇది ఇంకా అసలు షార్ట్ వీడియోలో కంటే గూడా ఇంకా డీటెయిల్‌గా ఉందనమాట ఇక్కడ. చూస్తున్నారు కదండీ! ఎంత నీట్‌గా అన్నది తీశానో. ప్రతి సెట్టు ప్రతీదీ చాలా డీటెయిల్‌గా, చాలా దగ్గరగా చూపిచ్చాను. సో, మీకు గనక నా వీడియోస్ గనక నచ్చుంటే గనక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. సో, చూడండి ప్రతీదీ డీటెయిల్‌గా అసలెంత బావుందో చూసారా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఆ పులి స్టార్టింగ్ అనమాట. మూవీలో స్టార్టింగ్ అనమాట ఇది. పిక్ ప్రతీదీ ఆ సీన్‌లోని థీమ్ అనేది తీసుకొని అలా డిజైన్ చేశారు. వీటి కోసమన్నా గూడా జనాలసలు ఎంత బాగా వస్తున్నారంటే, విజయవాడే కాదు గుంటూరు, ఇక్కడ విజయవాడలో చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్‌లోకి గూడా సరదాగా వస్తారు. హ్యాపీగా ఒక ఈవినింగ్ ఎంతసేపు విజయవాడకి, గుంటూరుకి 1 అవరే గదా! పిల్లలు తీసుకొనొచ్చేసి ఈ ఎగ్జిబిషన్ కోసమన్నా గూడా వస్తున్నారు. అంత బాగా క్రియేట్ చేశారు. ఈ ఎగ్జిబిషన్‌లో ఈ థీమ్ అయితే గనక 'త్రిబుల్ ఆర్' సెట్ థీమ్ లోపల చూసారు గదండీ! అసలు చాలా బావుంది. దీనికోసమన్నా రండి. మీరు నా వీడియో గనుక నచ్చి రాలేము, దూరంలో ఉన్నోళ్ళు అన్నవాళ్ళు కంపల్సరీ నా వీడియోనైతే షేర్ చేయండి. వాళ్ళు అక్కడి నుంచైనా గానీ చూస్తారు. బావుంది అని మీరే అంటారు మొత్తం చూసాక. అంత దగ్గరగా, అంత డీటెయిల్‌గా చూపిస్తున్నాననమాట మీకు. చూస్తున్నారు గదా! ప్రతి పోస్టర్ అంత బాగా క్రియేటివిటీగా చేశారు. చూస్తున్నారు గదండీ! ప్రతి సీను, ప్రతీదీ 'త్రిబుల్ ఆర్' మూవీలో ప్రతీదీ హైలైటే అనమాట. ఆ సీన్‌ని గుర్తుపెట్టుకొని ఇలా థీమ్‌లాగా చేసి ప్రతీదీ మనకి ఆ విజువల్స్‌ని కళ్ళకి కట్టినట్టు చూపిచ్చారు. చాలా చాలా బావుంది. సో, మీకెవరికైనా గానీ నా వీడియోస్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అయిపోండి. ఎవరన్నా దగ్గర నుంచి రాలేదు అంటే మేబీ రాలేని పరిస్థితి ఉంటది గదండీ! అప్పుడు ఈ వీడియోనైతే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవుతది చూడటానికి అనేది. నేను అంత దగ్గరగా, అంత డీటెయిల్‌గా ఈ పార్ట్ కోసమే అంత దగ్గరగా తీశాననమాట. మిగతాదంతా ఎగ్జిబిషన్ అంటే ఏముంటది? స్నాక్స్ ఉంటాయి, జ్యువెలరీస్ అన్నీ మనకు కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి కాబట్టి అయన్నీ పర్చేస్ చేసుకుంటాం, తిరుగుతాం. అలా ఒక రౌండేస్తాం. ఇంకా మనకి ఆడుకునేయి ఉంటాయి కాబట్టి కిడ్స్‌కి కావాల్సిన కిట్‌కి జెయింట్ వీల్ ఇయన్నీ ఉంటాయి. అదంతా వేరే పార్ట్. ఈ సీన్ కోసమైతే గనక పర్టిక్యులర్‌గా అయితే గనక ఈ ఎగ్జిబిషన్‌కయితే గనక 100% రావచ్చు. అంత డీటెయిలింగ్ అంతా బావుందనమాట. సో, మీకు ఎలా ఉందండి అసలు? మీకు నచ్చిందా? ఇక్కడ దగ్గర విజయవాడకి దగ్గరలో గుంటూరు ఇలా నియర్ బై వాళ్ళు గూడా వచ్చి హ్యాపీగా ఈవినింగ్ పూటనేది ఒక ఎంతవుతుంది జర్నీ 1 అవరు. అది హాయిగా 5:36కి బయలుదేరిన 7:30, 8 కల్లా ఎగ్జిబిషన్‌కి అయితే గనుక వచ్చేయొచ్చు. ఈవినింగ్ పూట కిడ్స్‌కి గూడా బోర్ కొట్టకుండా ఫ్యామిలీని గూడా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ చేసినోళ్ళైతే ఈ సీన్ అయితే హైలైట్ అండి. చాలా చాలా బావుంది. అలా అసలు ఏ సీను చెయ్యలేదు అని అడగండి. అంత బావుందనమాట. రాజమౌళి గారి డైరెక్షన్‌లో వచ్చిన మూవీని ఇంత బాగా ఎగ్జిబిషన్‌లో ఒక థీమ్ కింద తీసుకొని చేయటం అన్నది చాలా చాలా ఐడియా గూడా చాలా బావుంది. అండ్ వాళ్ళంతా బాగా చేశారు గూడాను. చూడండి మీరే చెప్తారు ఎంత డీటెయిలింగ్‌గా ఉందో. ఇదొచ్చేసరికి మనకి ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీన్ అంటారు దీన్ని. ఇదొచ్చేసరికి మనకి గుర్తుంది గదండీ! ఇంటర్వెల్ సీన్‌లో ఇలా గేట్‌లన్నీ ఓపెన్ చేస్తే ఒక్కసారిగా జంతువులన్నీ మీద పడి ఇలానే జూనియర్ ఎన్టీఆర్ గూడా అలా వస్తారనమాట. ఈ సీన్ కోసం అసలు సినిమా థియేటర్‌లో వెయిట్ చేశారు. అల్టిమేట్ అలా దింపేశారు. ఇక్కడున్న థీమ్ అయితే గనక. చాలా చాలా బావుందసలు. నాకైతే బాగా నచ్చింది. ఎంత బావుందంటే అసలు చూడంగానే అబ్బా! అనిపిచ్చింది. అంత క్రియేటివిటీగా అంత థీమ్‌లో తీసుకొని
ఈ సీన్‌ని అయితే గనక చేశారండి. చాలా నచ్చింది. ఇది సినిమాలో ఉన్న థీమ్‌ని ఎంత 100% ఇచ్చారంటే గూడా అసలు, అది లైవ్‌లో ఉన్నది అన్నట్టు ఫీల్ అవుతారు తప్ప, ఇది ఎగ్జిబిషన్‌లో ఒక థీమ్ కింద పెట్టారంటే ఎవరు నమ్మరు. అంత బావుందనమాట. ప్రతీది చూడండి, ఒక్కొక్క సింహం గానీ, పులి గానీ, జింక కానీ, ఇయన్నీ అసలు ఎంత న్యాచురల్‌గా ఉన్నాయో, అక్కడ ఎలా ఉందో అంత బాగా చేశారనమాట. దూరం నుంచి చూస్తే గనక ఇది ఎగ్జిబిషన్‌లో థీమ్ అంటే ఎవరు నమ్మరు. అంత బాగుంది. మీకు గనక అసలు చూడండి, ప్రతీదీ డీటెయిలింగ్ నాకు బాగా నచ్చింది ఇక్కడ. ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. ఇది గూడా అంతే. ఇంపార్టెంట్ సీన్స్ అసలు రాజమౌళి గారి సినిమాలో వచ్చే ప్రతి సీను ఇంపార్టెంటే అని నా ఒపీనియన్. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? 100% ఒప్పుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. ఆయన రాజమౌళి గారు చేసే ప్రతి ఎఫెక్ట్‌కి, అంటే ప్రతి హార్డ్ వర్క్ ఆఫ్ ద సీన్‌కి మనము చూస్తాం కదండీ! అది మనమిచ్చే ఆయనకిచ్చే అదేంటేంటి ఫీడ్‌బ్యాక్ అనమాట. అంత హార్డ్ వర్క్ చేస్తారాయన. అలాంటి హార్డ్ వర్క్‌లో నుంచి ఇక్కడ గూడా నాకు ఆ థీమ్‌ని ఎగ్జిబిషన్‌లో పెట్టేటప్పుడు గూడా అంతే అనిపిచ్చింది. అంటే అది డూప్లికేట్ లాగా లేదు. ఒరిజినల్ లాగా ఉంది. అంత బాగా నచ్చిందనమాట నాకు. సో, మీరెవరైనా దూరం నుంచి రాలేనోళ్ళు ఈ వీడియోనైతే గనక షేర్ చేయండి. ఏంటి పదపదాకి ఇదే డైలాగ్ చెప్తుంది అనుకోగాకండి. దగ్గరున్నోళ్ళు చూసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో, దూరనోళ్ళకి గూడా అంత బాగా హెల్ప్ అవ్వాలని చెప్పి ఈ వీడియోనైతే గనక నేను తీశాననమాట. చూడండి ఎంత బావుందో డీటెయిలింగు. అసలు దగ్గర నుంచి ఇంకా చూపిస్తా, నేనైతే వదలను. అంత బాగా నచ్చింది నాకు. ప్రతి ఒక్కళ్ళకి షేర్ అవ్వాలి. చాలా చాలా బావుంది. లోపలికి ఇదేమో లోపల ఇంకా మనకి కావాల్సిన జ్యువెలరీసు, యాక్సెసరీసు ఇయన్నీ ఉంటాయి. ఇక్కడికొచ్చేసరికి ఇదిగోండి ఇంకా మనకి మంచి మంచి సీన్స్ అనమాట. ఇయన్నీ గూడా రాజమౌళి గారి పిక్చర్‌లో వచ్చాయి. 'త్రిబుల్ ఆర్' మూవీలో వచ్చిన సీన్ సూపర్‌గా ఉంది అనిపించింది నాకు. ఉంది కాదు, సూపర్‌గా ఉంది. అంతా బావుందనమాట. ఎలా ఉందండి? మీకు మీ ఒపీనియన్ అనేది నాకు కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. సో, ఇదిగోండి ప్రతి ఒక్కళ్ళు అసలు వచ్చి అక్కడైతే పిక్స్ కోసం అలా నిలబడిపోతున్నారు. అంత అట్రాక్టివ్‌గా ఉంది. మామూలుగానే ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చాక అందరూ చిన్న ఒక పోస్టరు, చిన్నది ఒక ఎనకాల ఒక బ్యాక్‌గ్రౌండ్ పెడితేనే పిక్స్ తీస్తారు. అలాంటిది ఇంత మంచి క్రియేటివిటీ చేసి ఇంత బాగా ఉంటే అసలు మనోళ్ళు ఆగుతారా చెప్పండి? పిక్స్ తీసుకోకుండా. దాని పక్కన చుట్టుపక్కల అసలు మంచి మంచి పిక్స్ అనమాట. ఎవరికి ఏ పోస్టర్ నచ్చితే ఆ పోస్టర్, అంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ పిక్ దగ్గరకైతే అలా నిలబడి అలా పిక్స్ అయితే తీసేస్తున్నారు. అంతా బావుంది. మీకెలా ఉందండి? వీడియోలో చూస్తున్నారు గదా దగ్గరికి. అసలు ర చరణ్ గారిది గాని ప్రతి సీను, ప్రతీది ఆ ఎనకాల పోస్టర్ పెట్టడం, ఇక్కడ మధ్యలో వచ్చేసరికి చరణ్ గారిది అలా స్టాచ్యూ లాగా పెట్టడం. అసలు ఎంత బావుందంటే, పద్దాక ఎంత బాగుంది అని అంటున్నానని అనుకోవద్దు. ఎందుకంటే నేను లైవ్‌లో చూసాను. ప్లస్ మీకు గూడా నేను వీడియో తీసి చూపిస్తున్నాను. ఆ ఫీల్ అనేది నాకు, ఆ వర్డ్స్ అనేది అలా వచ్చేస్తున్నాయి. అంత బాగుంది కాబట్టి. కంప్లీట్ అయిపోయిందండి. మిడిల్‌లో అయితే గనక మనకైతే గనక ఒక ఫ్లవర్ పాట్స్ అయితే పెడతారు కదా! అదైతే ఉంది. మిడిల్‌లో ఇదిగోండి ఫ్లవర్స్ అనేది ఒక డెకరేషన్ లాగా, ఒక రో లాగా పెట్టారు. అక్కడ కూడా అందరూ పిక్స్ తీయకుండా వదలలేదు. ఫుల్‌గా పిక్స్ తీసేశారు. ఇది కూడా కంప్లీట్ అయిపోయాక మనం ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము. ఎక్కడంటే యాజ్ యూజువల్ ఎగ్జిబిషన్స్ అంటే ఏముంటాయి చెప్పండి? ఎగ్జిబిషన్స్ అంటే అందరికీ తెలిసి ఉంటాయి. కానీ ఆ థీమ్ కోసం వాటి కోసం వెళ్తారు. ప్లస్ ఒక చిల్ ఔట్ కోసం కూడా వెళ్తారు. ఏంటంటే సమ్మర్ అంటే హాట్‌గా ఉంటది కాబట్టి ఈవినింగ్ పూట సరదాగా బయటికెళ్ళాలి. పిల్లలకి గూడా స్కూల్స్ ఉండవు. వాళ్ళు గూడా ఇంట్లో ఉండి గూడా వాళ్ళు గూడా ఇన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. అలా తీసుకెళ్ళి వాళ్ళకొక ఐస్ క్రీమ్ అలా ఒక రౌండేసి ఏదైనా ఒక గేమ్‌లో ఎక్కించడం, ఒక గేమ్ ఆడియటం అలా చేశారనుకోండి, వాళ్ళు గూడా రిఫ్రెషింగ్‌గా ఫీల్ అవుతారు కాబట్టి తీసుకెళ్తారు. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేసేదనమాట ఎగ్జిబిషన్ అనంగానే. సూపర్‌గా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇలా గేమ్స్ అయితే ఉన్నాయి. మనకి ఇంట్లో కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ తీసుకొని పెద్దవాళ్ళు గూడా చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేస్తారనమాట.